హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా. సో మార్నింగ్ మనకి రామ్ చరణ్ గారిది పెద్ద గ్లిమ్స్ అనేది రిలీజ్ అయింది. అందరూ తగి చూసేసి ఉంటారు. నేను కూడా చాలా సార్లు చూసానండి, ఎందుకంటే అంత బాగుంది గ్లిమ్స్ అనేది. సో ఇప్పుడు నేను మీకు గ్లిమ్స్ వీడియోలో చూస్తూ రియాక్షన్ అనేది ఇస్తాను, రివ్యూ అనేది చెప్తాను. మై గాడ్, ఎక్కడో క్రాకర్ సౌండ్ వినిపిస్తుంది. ఇది ఓపెన్ చేయంగానే. ఓకే ఓకే, మళ్ళీ చూద్దామండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, గ్లిమ్స్లో స్టార్టింగ్ మనం చూస్తుంటే అందరూ చాలా పెద్ద క్రౌడ్ అనేది ఉందన్నమాట. ఇది ఒక రూరల్ ఏరియాలో జరుగుతుంది మ్యాచ్, ఒక మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ అనేది జరుగుతుందని తెలుస్తుంది. చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు పెద్ది అని. సో ఆయన మంచి ప్లేయర్ అనమాట. సో మనకి తెలిసి ఇంతవరకు అయితే మనకి తెలిసింది. స్టైల్ భలే ఉంది డైలాగ్ అయితే. నాకు ఎంత నచ్చిందంటే ఈ డైలాగ్, చాలా అంటే చాలా బాగుంది. రైటింగ్ అయితే సూపర్. ఒకేలాగా బ్రతకడానికి, లేకపోతే ఒకే విధంగా ఉండడానికి, మళ్ళీ మళ్ళీ మనం పుడతామా ఏంటి అని చాలా మంచిగా, అంటే ఒక మోటివేటెడ్ లాగా మనకి నచ్చినట్టు మనం ఉండాలి అంటే. ఇక్కడ డైరెక్టర్ గారు మనకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఈ డైలాగ్ డెలివరీ వల్ల మనకు తెలిసింది. కొంతమంది ఉంటారు కదా, నార్మల్గా మనలో కూడా మనం అనుకుంటూ ఉంటాం, పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి జాబ్ చేసుకుని వచ్చేయడం, ఇలా చేస్తూ చేస్తూ బోర్ అవుతున్నాం, వేరే పనులు చేసుకుంటాం, మనకి నచ్చింది, మనకి మనసుకి నచ్చింది చేసుకుంటాం అన్నట్టు. సో ఒక్కొక్కళ్ళ మనసు, ఒక్కొక్కళ్ళ స్వభావం ఒక్కొక్కలా ఉండిద్ది, దాన్ని బట్టి మనకి. సో అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారు మూవీలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది డైరెక్టర్ గారు ఈ డైలాగ్ ద్వారా మనకి డెలివరీ చేశారనమాట. ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. ఏదైనా సరే నచ్చింది చెయ్యాలి, అందరిలాగా బ్రతకడం, ఒకేలాగా బ్రతుకుతూ వెళ్ళడం చేయడం అలా కాదు. మనకి నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఒక్క లైఫే కదా ఉంది, మళ్ళీ పుడతామా ఏంటి. చాలా బాగుంది. ఓహో, సూపర్ మ్యూజిక్ అండి. ఇది మాత్రం సూపర్ మ్యూజిక్ అంటే సూపర్. చూసారా, గోని సంచిని ఇలా తీసేసి ఇలాగా అంటే హ్యాండ్కి కట్టేసుకొని ఇలా వెళ్తున్నారు. అసలు ఆ జంప్ కానీ అన్నీ మాస్ అంటే మాస్, సూపర్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మూవీ టైటిల్ అనేది ఇది పెద్ది అని పడింది. అంటే పెద్ది అని పడి ఆయన ఫేస్ కొంచెం రివీల్ చేస్తున్నట్టు, జూమ్ అవుట్ చేసి రివీల్ చేస్తున్నట్టు చేశారు. అంటే ఆయన కొంచెం ముక్కుకి ఇక్కడ ఒక రింగ్ ఉండడం కానీ, దగ్గర నుంచి చూపించడం కానీ, అంటే డైరెక్టర్ గారు మనకి ఆయన లుక్ ఎలా ఉండబోతుంది అనేది చూపించి పెద్ది అని టైటిల్ వేశారు. సూపర్ అంటే సూపర్. పెద్ది 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 వా. ఇప్పుడు బ్యాట్కి హ్యాండిల్కి సంథింగ్ కొంచెం లూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉండిద్ది. బాగా క్రికెట్ ఆడే వాళ్ళకి, లేకపోతే బ్యాట్ పాతదైపోతే తెలిసిద్ది అలాగా. సో ఆయన పట్టుకున్న బ్యాట్ని చూసారా, అది చాలా పాత బ్యాట్ అన్నట్టు చూపించారు మనకి మూవీలో కూడా. సో దాన్ని లూజ్ అవ్వడం వల్ల దాన్ని ఆయన పట్టుకొని చూసి ఇంకా వెంటనే అలా కొట్టి అలా షాట్ వేశారు. సూపర్ షాట్ అనమాట. అస్సలు ఇంకా దీనికన్నా ముందు ఒకటి వచ్చింది చూసారా, పెద్ది 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 అని చెప్పి, సూపర్ ఉంది. అదైతే మాత్రం నాకు ఆ చిన్ని మ్యూజిక్ స్టన్ చాలా బాగుంది, నాకు నచ్చింది అది, పెద్ది 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 అని. ఓహో, రిలీజ్ అనేది 27th March 2026 అనమాట. నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ గారి బర్త్డే రోజు ఇది రిలీజ్ అవబోతుంది అంటున్నారు. మేబీ ఏదైనా చేంజెస్ ఉంటే అవ్వకపోవచ్చు, లేకపోతే అవ్వచ్చు. హోప్ఫుల్లీ ఇదే డేట్న అవ్వాలి. మంచిగా చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అయితే నాకు నచ్చింది ఇందులో మ్యూజిక్ అండి, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి లుక్స్ బాగున్నాయి ఇందులో, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత నాకు నచ్చింది అయితే ఇందులో డైలాగ్స్ ప్లస్ మ్యూజిక్ రెండు సూపర్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అయితే హైగా ఉన్నాయన్నమాట గ్లిమ్స్ చూసిన దగ్గర నుంచి. సో హోప్ఫుల్లీ టీజర్ ఇంకా ట్రైలర్ రావాలి, రెండు వచ్చిన తర్వాత మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీలో కూడా కొంచెం క్లాస్ లుక్గానే ఉన్నారు, మరీ అంత మాస్గా ఏం లేరు. డైలాగ్స్ కొంచెం మాస్క్ ఉన్నాయి అంతే.
ఇంకా దాని ముందు త్రిబుల్ ఆర్ మూవీలో కూడా ఆయన ఏంటంటే ఆయన క్లాసీ లుక్కే చూసాం మ్యాక్సిమం, మళ్ళీ ఇంత మాస్క్ అయితే చూడలేదు కదా, మళ్ళీ మాస్ లుక్లోకి వస్తున్నారు. సో సూపర్గా ఉంది లుక్ కానీ గ్లిమ్స్ కానీ. సో మీలో ఎంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు, మీ అందరికీ గ్లిమ్స్ ఎలా నచ్చింది అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి కింద. నాకైతే చాలా నచ్చింది. వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.